దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియచేస్తూ మరొకసారి ఇక దేవుని వాక్య సందేశం మనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, కొద్ది రోజులుగా కుటుంబ వ్యవస్థను గురించి అనేకమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ఒక కుటుంబాన్ని దేవుడు అనాది కాలంలో ఏ విధంగా ఏర్పాటు చేశారో, కుటుంబంలో తల్లిదండ్రులుగా భార్యాభర్తలు ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలో, ఇలా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కుటుంబాలను, ఆ కుటుంబాల్లో దేవుని కార్యాలు, దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలని భూమి మీద మానవ అవతారిగా మనిషిగా ఈ భూమి మీద జీవించి ఆ చివరి 3.5 సంవత్సరాల్లో అనేక ప్రాంతాలు, యోదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు తిరిగి కొంతమంది శిష్యులనుగా చేసుకొని అనేకులకు సువార్తను ప్రకటించారు. ఆయన ఉపమానాల రూపంలో సమస్త మానవాళిలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమై ఉన్నదో, రక్షణను గూర్చి, పరలోక రాజ్యమును గూర్చి అనేకమైనటువంటి విషయాలు ఆనాడు అనేక ప్రాంతాల్లో వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధానంలో ఉపమానాల రూపంలో ఆయన చెబుతూ ఉండేవారు. అలా చెబుతున్నటువంటి తరుణంలో, అలా అనేక ప్రాంతాలు తిరుగుతున్నటువంటి తరుణంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు యేసుక్రీస్తు ప్రభు వారికి మరీ సన్నిహితంగా ఉన్నాయి, చాలా క్లోజ్గా ఉన్నాయి. రక్త సంబంధికుల్లాగా, బంధువుల్లాగా, స్నేహితుల్లాగా, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా కొన్ని కుటుంబాలతో యేసుక్రీస్తు ప్రభుకి ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని మనం గమనించవచ్చు. అలాంటి కొన్ని కుటుంబాలు, ఒక కుటుంబం ఏమిటంటే మరియా మార్తల యొక్క కుటుంబం. ఈ మరియా మార్త అనేటువంటి సహోదరులు అక్క చెల్లెలుగా ఉన్నటువంటి వీరితో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి సాన్నిధ్యాన్ని కలిగి ఉన్నారు. అనేక పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం, రావటం, అనేక పర్యాయాలు పరామర్శించుకోవటం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఈ విధముగానే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి మరియా మార్తల ఇంటికి అటు వెళుచు వారి ఇంటికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడినప్పుడు, ఆయన వారి ఇంటికి వెళ్ళిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మరియా మార్తల ఇంటిలోనికి వెళ్ళారో, ఇంటిలో ఉన్నటువంటి మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది. మార్త ఏం చేస్తూ ఉందంటే, నా ప్రభు మా ఇంటికి వచ్చారు, వారికి నేను మంచి భోజనం పెట్టాలి, మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి, వారిని నేను సంతోషపెట్టాలి, ఏమైనా సరే చెప్పి ఆమె ఎంతో ఆసక్తితో తొందరపడుచు, ప్రయాసపడుతూ పనుల విషయమై ఆమె అటు ఇటు తిరుగుతూ చాలా బిజీగా ఉంది. కానీ మరియ మాత్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఆయన నోటి మాటలు వింటా ఉంది, ఆయన బోధను ఆలకిస్తూ ఉంది. ప్రభు ఏమైతే చెబుతూ ఉన్నారో, ఆయన ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో అవి చాలా విలువైనవని, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఆమె గ్రహించి మరియా ఏం చేసిందంటే, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని వింటా ఉంటే ఈమె మాత్రం మార్త మాత్రం అనేకమైనటువంటి పనులు చేసుకుంటా ఉంది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు మార్త మరియా ఆమెకు సహాయం చేయడానికి రావడం లేదని, యేసు ప్రభు దగ్గర కూర్చుండిపోయిందని చెప్పి ఈమెకి కోపము కలిగి, బాధ కలిగి వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా,
మీరు వచ్చారని చెప్పి నేను మీ నిమిత్తమే కదా ఇన్ని వంటలు సిద్ధం చేస్తూ ఉన్నాను, మీ నిమిత్తమే కదా ఇక్కడ ఇవన్నీ కూడా చక్కపరుస్తూ ఉన్నాను, మీకు సిద్ధం చేస్తూ ఉన్నాను. నేను ఒంటరిగా ప్రయాసపడటం మరి మీకు ఇబ్బంది అనిపించట్లేదా? నాకు సహాయం చేయమని చెప్పి మీ దగ్గర కూర్చున్నటువంటి మరియని నాకు సహాయము నిమిత్తం పంపించండి, వెళ్ళమని చెప్పండి అని చెప్పి మార్త యేసు ప్రభుని సహాయం కోరినప్పుడు యేసు ప్రభు ఆమెకు చక్కని సమాధానాన్ని చెబుతారు. ఏంటంటే, మార్తా నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని నువ్వు అనవసరంగా ప్రయాసపడుతున్నావు, నువ్వు తొందరపడుతున్నావు. మరియ అయితే ఉత్తమమైన దానిని మరి నా దగ్గర కూర్చోండి మరి బోధన వినటానికి ఆమె ఇష్టపడింది, ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకుంది. సో ఆమె ఎన్నుకున్నటువంటి దానిని ఆమె దగ్గర నుండి తీసివేయబడదని యేసు ప్రభు చెప్పారు ఇక్కడ. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు వారి ఇంటికి వచ్చారు, మరియ మార్తల ఇంటికి. అలా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మరియ యొక్క స్వభావము, మార్త యొక్క స్వభావము, మరియ యొక్క ప్రవర్తన, మార్త యొక్క ప్రవర్తన, ఆమె యొక్క బిహేవియర్, ఈమె యొక్క బిహేవియర్కి చాలా వ్యత్యాసం అనేది ఉంది. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారు, ఇద్దరు సహోదరులు, ఇద్దరు కూడా యేసు ప్రభు విషయంలోనే చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. మరియ అయితే ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంచుకుందని యేసు ప్రభువే చెప్పారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆమె పనులన్నీ కూడా పక్కన పెట్టేసింది. ఇక ఏ పని చేయటానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే సమయము చాలా విలువైనది. యేసు ప్రభువు లేనటువంటి సమయానికి ఏ పనులు ఉన్నాయో సరే చేసుకోవచ్చు. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనను గౌరవించి ఆయన దగ్గరే కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి. అది నాకు మేలు, అది నాకు క్షేమం అని గ్రహించి ఆమె యేసు ప్రభు దగ్గర పనులన్నీ పక్కన పెట్టేసి ఆయన దగ్గర కూర్చోంది. కానీ మరియ మాత్రం యేసు ప్రభుకి అది చేయాలి, ఇది చేయాలి, అలా గణపరచాలి, ఎలా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నది. ఈనాడు చాలామంది క్రైస్తవ సమాజంలో చాలామంది ఎలా ఉన్నారంటే మార్త వలె ఉన్నారు. ఎందుకంటే మీటింగ్ సమయం అవుతుంది, దైవజనులు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా సమయాన్ని మీటింగ్ ప్రారంభిస్తున్నామని. అలా ప్రారంభిస్తున్నామని చెప్పిన ఆ సమయం అయినా కూడా చాలామంది పట్టుకున్నటువంటి పనులు విడిచిపెట్టకుండా ఆ పని అయిన తర్వాతనే వెళ్ళటానికి ఇష్టపడతారు. ఆలస్యమైనా సరే, అరగంట ఆలస్యమైనా, గంట ఆలస్యమైనా, పాటలు అయిపోయినా, వాక్యం అయిపోయినా, కానుకలు స్వీకరణప్పుడైనా సరే వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ పనులను వదిలేసి అయ్యో దేవుని సన్నిధికి సమయం అయిపోయింది, పనులు ఇంకొకసారి చేసుకోవచ్చులే అని చెప్పి పనులన్నీ పక్కన పెట్టేసి మందిరానికి వెళ్ళేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మరియ వలె ఈనాడు చాలామంది మరియ వలె దేవుని నిమిత్తము ఆయన సన్నిధి కొరకు దేవునికి ఇవ్వాలని పనులను పక్కన పెట్టేటటువంటి వారు ఈనాడు చాలా తక్కువ. ఈనాడు కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, కుటుంబాల్లో క్షేమం లేకపోవడానికి, కుటుంబాల్లో వృద్ధి అనేది లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వట్లా. దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను దేవుని సన్నిధికి చాలామంది ఇవ్వట్లేదు. విస్తారమైనటువంటి పనులు. అందుకే యేసు ప్రభు అంటున్నారు, మార్త విస్తారమైన పనిపాటు చేత తొందరపడుతున్నావు అని యేసు ప్రభు చెప్తున్నారు. మార్త, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి నువ్వు తొందరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే. నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, కానీ యేసు దేవుని సన్నిధి విషయంలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవకాశాన్ని ఆయనకి ఇచ్చేయాలి. దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు. మరియ అయితే దేవునికి ఇవ్వాల్సిన సమయం నిమిత్తం ఆమె పనులన్నీ పక్కన పెట్టేసింది. మార్త అయితే విస్తారమైన పని పడుతుంది, ఇంకా తొందరపడుతుంది. ఈనాడు ప్రియమైన వాక్యం వినిచున్నా నీవు ఒకసారి ఆలోచన చేయి. దేవుని సమయాన్ని దొంగిలించవద్దు, అది మీకు క్షేమం కాదు. దేవుని సన్నిధిని దొంగిలించవద్దు, అది క్షేమం కాదు. దేవుని సమయాన్ని, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని, ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని నీ స్వార్థం కోసం, నీ పనుల కోసం ఉపయోగించుకుంటే మాత్రం అది నీకు క్షేమం కాదు. జాగ్రత్త ప్రియమైన సహోదరుడు. మరియ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దీని పనులన్నీ పక్కన పెట్టేసింది. ఎన్ని పనులు ఉన్నా సరే అన్నీ వదిలేసింది. వెంటనే ఆయన పాదాల దగ్గర కూర్చుంది. వాక్యం నుంచి నీకు తెలియచేస్తున్నాను మా ప్రియమైన సార్, నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా సరే, నువ్వు ఏ ప్రాంతమైనా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, మీ స్థానిక సంఘాల్లో ఏ సమయానికి మీటింగ్ ప్రారంభిస్తూ ఉన్నారో
ఆ రైట్ టైంకి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే నువ్వు కూడా మరియవలే ఉత్తమమైనటువంటి వ్యక్తివే. ఉత్తమమైనటువంటి నిర్ణయం నీది. ఈరోజు వాక్యం నుండి ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకో. పనులన్నీ పక్కన పెట్టేసాయి, పనులన్నీ వదిలేసాయి, ఎన్ని పనులు ఉన్నా సరే వదిలేసాయి. రైట్ టైంకి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేయాలి. అది మీ కుటుంబానికి క్షేమము, మీకు క్షేమని మీకు తెలియజేస్తున్నాం. మరియ మాత్రం ఇంటికి యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో ఆ ఇంటిలోనికి ఆయన వచ్చిన వెంటనే ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది చూడండి. అంతటి వారు ప్రయాణమైపోవచ్చు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. మామెకు మరియ అనే సహోదరుడు ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండి. వెంటనే పిలిచింది, ఆహ్వానించింది మార్తే, కానీ ఆమె పిలిచిన, ఆమె ఆహ్వానించిన మరియ మాత్రం ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయింది. పనులన్నీ వదిలేసింది. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ప్రార్థనకి అవకాశం ఇవ్వండి, కుటుంబాల్లో వాక్యానికి అవకాశం ఇవ్వండి. కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన, కుటుంబంలో వాక్య ధ్యానం అనేది చాలా అవసరం. మీ కుటుంబాల్లో సమాధానం కావాలంటే, కుటుంబాల్లో క్షేమం కావాలంటే, కుటుంబాల్లో నెమ్మది ఉండాలంటే, సుఖ సంతోషాలు ఉండాలంటే, దేవుని కృప మీకు కావాలంటే మీ కుటుంబాల్లో దేవునికి ప్రాధాన్యత ఉండాలి. మీ కుటుంబాల్లో ప్రార్థనకి అవకాశం ఉండాలి. మీ కుటుంబాల్లో స్తుతి ఆరాధనకు సమయం ఉండాలి. అది మీకు క్షేమం. జాన్ జీ ప్యాటన్ అనే ఒక మిషనరీ తన తండ్రి గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని తెలియజేశాడు. జాన్ జీ ప్యాటన్ తన తండ్రి గురించి ఆయన ఏం చెబుతాడంటే, నేను నా తండ్రిని ఎప్పుడు తన పడక గదిలో చూసినా నా తండ్రి ఎప్పుడు కూడా మోకాళ్ళ మీదే కనిపించేవారు అని మరి మీ పిల్లలకి మీరు ఎలా కనిపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అతని తండ్రిని చూసినప్పుడు ఎలా అంట, తండ్రిని ఆయన ఎప్పుడు మోకాళ్ళ మీదే ప్రార్థనతోనే, ప్రార్థనాపరుడిగానే చూస్తాడంట. ఈనాడు చాలామంది భార్యాభర్తలు తమ పిల్లలకి గొడవాడుకునేవారు గాను, తిట్లుకునేవారు గాను, కొట్టుకునేవారు గాను, పొట్లాట్లు ఆడుకుంటూ గొడవలు ఆడుకుంటూ ఉంటే, కేకలు వేసుకుంటూ ఉంటే పిల్లలు అవి చూసి అవే నేర్చుకుంటారు. వాళ్ళ జీవితాలు ఆ విధంగానే తయారవుతాయి. కుటుంబాల్లో అసమాధానం అనేది ఎక్కువైపోతుంది. కానీ ఇక్కడ జాన్ జీ ప్యాటన్ తండ్రి ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద కనిపించారు. ప్రియమైన తల్లులు, ప్రియమైన తండ్రులు, మీరు మీ గృహాల్లో మోకరించి ప్రార్థన చేయండి. మీ పిల్లలు వాటిని గమనిస్తారు. మీ పిల్లలు పసిగడతారు మిమ్మల్ని. మీరు ప్రార్థన చేస్తే ప్రార్థనని గమనించి ప్రార్థనని పసిగడతారు. వాక్య ధ్యానం చేస్తే అదే నేర్చుకుంటారు. మీరు గొడవలు ఆడుకుంటే, దెబ్బలు ఆడుకుంటే, పోట్లాడుకుంటే అవే వారికి అబ్బుతాయి. అవేవి చూసి అవే నేర్చుకుంటారు. వాళ్ళు కూడా గొడవలకు పాల్పడతారు. కాబట్టి అంత మాత్రమే కాదు, జాన్ జీ ప్యాటన్ ఇంకే సాక్ష్యం చెప్తాడు. తన కుటుంబాన్ని గురించి ఏం చెప్తాడంటే, మా 60 సంవత్సరాల జీవిత కాలంలో మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఒక్కరోజు కూడా మేము మానలేదు. 60 సంవత్సరాల కాలంలో అంటే ప్రియులారా 21,900 రోజుల్లో ఒక్కరోజు కూడా మాకు కలిగిన బలహీనతలను బట్టి కానీ, మాకు కలిగిన ఎదురైన సమస్యలను బట్టి కానీ, బాధలను బట్టి కానీ, సంతోషాలను బట్టి కానీ, ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ 21,900 రోజుల్లో ఒక్కరోజు కూడా మేము కుటుంబముగా ప్రార్థన చేసుకోవటం మానలేదు. ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థనలో కలిసి కూడా మేము ఆపలేదని ఒక గొప్ప సాక్ష్యాన్ని జాన్ జీ ప్యాటన్ తన కుటుంబాన్ని గురించి ఇచ్చాడు. ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? పేరుకు క్రైస్తవ కుటుంబాలే, పేరుకు దేవుని సన్నిధికి వెళ్ళేవారమే, పేరుకి రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తీసాలు తీసుకున్నాం. కానీ మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది ఉందా? కుటుంబాల్లో ప్రభువుకి స్థానం ఉందా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉందా? కుటుంబాల్లో ప్రార్థనకి అవకాశం అనేది ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్తున్నప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడు ఆయన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో ఆయన చూడగోరని కానీ పొట్టివాడు అయినందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయిన. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి
ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఆ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్దని అయినను అన్యాయంగా దీని నేను తీసుకున్నాను, ఇలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత కాలంలో మరి ఒక సంఘటన ఏంటంటే, ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నారు. అతని పేరు జక్కయ్య. ఇతను ఎవరంటే సుంకపు గుత్తదారుడు, అంటే పన్ను వసూలు చేసేటటువంటి వాడు, ట్యాక్స్ బిల్ కలెక్టర్, పన్ను వసూలు చేసేటటువంటి వాడు. ఇతడు పొట్టివాడు. అయితే ఇతడు క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి అయితే కాదు, ఆయనను ఆరాధించే వ్యక్తి అయితే కాదు. అయితే యేసు ప్రభు యొక్క మహత్కార్యాలను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన అద్భుతాలను గురించి ఆయన విన్నప్పుడు ఈ జక్కయ్యలో ఒక ఆసక్తి కలిగింది. ఏమిటంటే, యేసు ప్రభు ఆయన ఎవరు, అసలు ఆయన ఎలా ఉంటారో ఆయనను చూడాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. ఎవరు అంటే జక్కయ్యలో. అయితే ప్రియులారా, ఒకరోజు ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నారని చెప్పి వార్త వినపడింది, తెలిసింది. ఆయన వచ్చినప్పుడు అనేక మంది ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ మూగారు ఆయనను చూడటానికి. అయితే జక్కయ్యలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే యేసు ప్రభుని చూడాలని ఆశ అయితే ఉంది, కానీ చూడగలిగేటటువంటి అవకాశాలు జక్కయ్యకి లేవు. ఎందుకంటే అతడు పొట్టివాడు. సో జనాల్లో అతను చూడగలిగేటువంటి అవకాశం అతనికి లేదు. ఒకవేళ అతను రిస్క్ చేసి ఒక అడుగు ఎదరికి వేసినా అతనిని జనాలు గుద్ది తొక్కేయచ్చు, కింద పడేయచ్చు. అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితి కనబడుతుంది, ఎందుకంటే అతడు పొట్టివాడు. అయితే ప్రియులారా, జక్కయ్యలో ఆసక్తి అయితే ఉంది, కానీ చూడగలిగేటువంటి అవకాశాలు అయితే లేవు. ఈనాడు చాలామంది చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, ప్రార్థనకు వెళ్ళాలని నాకు ఉంది బ్రదర్, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. కుటుంబ పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి పనులను బట్టి, డ్యూటీని బట్టి, అవకాశాలు లేక నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, అందుకే నేను రాలేకపోతున్నానని చాలామంది సాకులు చెప్పేవారు, వివిధ కారణాలు చెప్పేవారు ఉన్నారు సమాజంలో. జక్కయ్యకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. యేసు ప్రభువుని చూడాలనే ఆసక్తి అయితే ఉంది, కానీ చూడగలిగే అవకాశం లేదు. సో అవకాశం లేదు, నాకు అవకాశం లేదు కదా అని చెప్పి ఇంకోసారి చూద్దామని చెప్పి అతను వెనకెళ్ళిపోలేదు, కానీ అవకాశాన్ని వెతుక్కున్నాడు. ఏమైనా సరే ఖచ్చితంగా నేను యేసు ప్రభుని చూడాలని, అవకాశం లేకపోయినా అవకాశం కోసం చూసి ఒక మేడు చెట్టు ఎక్కి పైనుండి యేసు ప్రభుని చూసే ప్రయత్నం చేశాడు. అంటే మనసు ఉంటే మార్గం అనేది ఉంటుంది. నీకు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన నీలో ఉంటే, దేవుని సన్నిధిలో గడపాలన్న ప్రేరేపణ నీలో ఉంటే, దేవుని సమయము దేవునితో గడిపితే క్షేమం అనేటువంటి విషయం నీకు తెలిస్తే, నీకు ఎన్ని అడ్డు ఆటంకాలు ఉన్నా, నీ జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, వాటన్నిటిని నువ్వు ఛేదించుకుని దేవుని సన్నిధికి వెళ్ళగలవు. జక్కయ్యకి ఆసక్తి ఉంది కాబట్టి అంతమందిలో మార్గాన్ని వెతుక్కుని మేడు చెట్టు ఎక్కాడు ఆయన. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా, యేసు ప్రభువుని చూడడానికి అనేక వందల మంది, వేల మంది వచ్చారు. జక్కయ్య కూడా ఆయన చూడాలని వచ్చాడు. యేసు ప్రభుని అనేక వేల మంది ఆయనను చూస్తూ ఉన్నారు. జక్కయ్య కూడా ఒక మేడు చెట్టుకి పైనుండి చూస్తూ ఉన్నాడు. అయితే అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆయనకి సమస్తము తెలుసు కనుక యేసు ప్రభు అంతమందిలో కూడా జక్కయ్య యొక్క హృదయాన్ని గ్రహించాడు. జక్కయ్య ప్రయత్నాలన్నీ చూశాడు. అందుకని అన్ని వేల మందిలో జక్కయ్యని పేరు పెట్టి యేసు ప్రభు పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగిరా అంటాడు. ఎందుకు ఆయన పిలిచాడంటే, జక్కయ్య యేసు ప్రభుని చూసినందుకు. మరి అనేక మంది చూశారు కదా, జక్కయ్య అంటే అక్కడ వేల మంది చూశారు, కానీ అంతమందిలో జక్కయ్యని మాత్రమే దేవుడు ఎందుకు గుర్తించాడో తెలుసా? జక్కయ్య పడినటువంటి ప్రయాసను గుర్తించాడు, జక్కయ్యలో ఉన్నటువంటి ఆసక్తిని గ్రహించాడు, జక్కయ్య యొక్క ప్రయత్నాలన్నిటినీ చూచాడు. కాబట్టి అన్ని వేల మందిలో కూడా యేసు ప్రభు జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ అంట బస చేయవలసి ఉన్నదన్న. అసలు ఇక జక్కయ్య యొక్క ఆనందానికి ఇక అవధులు లేవు. ఎందుకంటే ప్రియుల ఒక విషయాన్ని గమనించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ కానీ,
ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి అధికారి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ ఎవరైనా మన గ్రామానికి వస్తున్నప్పుడు చాలామంది చూడాలని మనం ఆశపడుతూ ఉంటాం, జనాల్లోంచి మూగిపోయి వెళ్తూ ఉంటాం. అలాంటి టైంలో ఆ మినిస్టరే డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేసి మనతో సెకండ్ ఇచ్చి మాట్లాడి మీ ఇంటికి వస్తున్నట్టు ఇంకెంత ఆనందం. చూస్తేనే ఆనందపడిపోయే మనం ఎంతో ఆనందం కదా. ఇదే పరిస్థితి జక్కీ కూడా ఎదురైంది. ఆయన కేవలం యేసుప్రభుని చూస్తే చాలు అనుకున్నాడు అంతే. మాట్లాడాలనుకోలేదు, కలవాలనుకోలేదు, దగ్గరికి వెళ్ళాలనుకోలేదు, తన ఇంటికి తీసుకువెళ్ళాలనుకోలేదు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి, ఇవేమనుకోలేదు జక్కయ్య. కేవలం అతనుకున్న ఆశ ఏంటంటే చూస్తే చాలు అనుకున్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఈ చిన్న ఆలోచన అతనికి ఎంత ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టిందంటే, ఎంత అద్భుతాలు తన జీవితంలో ఎదురయ్యాయంటే, ఎంత గొప్ప కార్యాలు జక్కయ్య పొందుకున్నాడంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 5వ వచనములో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. మొదటి అద్భుతం, యేసుప్రభుడు చూస్తే చాలు అనుకున్నాడు జక్కయ్య. కానీ యేసుప్రభు జక్కీని పిలిచి, జక్కయ్య పద మీ ఇంటికి వస్తానన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. చూస్తే చాలు అనుకున్నాడు, కానీ దానికంటే రెట్టింపు అద్భుతం ఏంటంటే జక్కయ్య ఇంటికే యేసుప్రభు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఇంకొక అద్భుతం చూడండి, 8వ వచనములో, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్నాను అతనికి 400 చెల్లించునని ప్రభువుతో. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చారో జక్కయ్య ఇంటికి, జక్కయ్యలో కలిగిన మరో అద్భుతం ఏంటంటే, జక్కయ్య తన అవిధేయతలను గ్రహించుకుని తన పాపాలను ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నా దోషాలు, ఇదిగో నా పాపం, నేను అన్యాయంగా తీసుకున్నాను, ఇదంతా నా ఆస్తి మొత్తం సగం పేదలకు ఇచ్చేస్తా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తానని ఒక కమిట్మెంట్, తన మారు మనసు పొందినట్లు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చూస్తే చాలు అనుకున్నాడు. అలాంటిది యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారు. యేసుప్రభు తన పేరు పెట్టి పిలిచారు. యేసుప్రభు దగ్గరే తన పాపాల అవిధేయతలను ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నాను. ఇంకా మనం చూస్తున్నప్పుడు అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత అద్భుతమో చూడండి. అప్పటి వరకు ప్రభువుని ఎరగని వ్యక్తి, అప్పటి వరకు మారు మనసు ఎరగని వ్యక్తి, అప్పటి వరకు దేవుని సన్నిధి విలువ ఎరగనటువంటి వ్యక్తి, అప్పటి వరకు ప్రార్థన తెలియని వ్యక్తి, ఎప్పుడైతే యేసుప్రభుని చూడాలని ఒక చిన్న కోరికతో ప్రయాసపడ్డాడో దాని ద్వారా బంపర్ ఆఫర్లాగా ఒకటెనక ఒకటి ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయో చూడండి. యేసుప్రభు పేరు పెట్టి పిలిచారు, అతని ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి భోజనం చేస్తారు, జక్కయ్య పాపాలన్నీ క్షమించారు. ఇంకేమన్నారంటే, జక్కయ్య నేటి నుంచి నువ్వు అబ్రహాము కుమారుడు, ఇక్కడి నుంచి నువ్వు నా బిడ్డవే అంటాను. ఎంత అద్భుతమో చూడండి. నీలో ఆసక్తి ఉంటే నీ జీవితం కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు. మొదట నీలో మనసు ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళాలని, మనసు ఉండాలి దేవునితో గడపాలని, మనసు ఉండాలి నీలో ప్రార్థన చేయాలని, దేవుని వాక్యం వినాలని, ఆయన సన్నిధికి వెళ్ళాలని. నీలో మనసు అనేది ఉంటే, మార్గం అనేది ఉంటే మీ కుటుంబంలో కూడా అలాంటి అద్భుతం. అంత మాత్రమే కాదు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. జక్కయ్య ఏమనుకున్నాడు? మా ఇంటికి రక్షణ కావాలనుకున్నాడా? యేసుప్రభు మా ఇంటికి రావాలనుకున్నాడా? ఆయన మా ఇంట్లో భోజనం చేయాలనుకున్నాడా? నో, ఇవేమీ అనుకోలే. జక్కయ్యని యేసుప్రభుని చూస్తే చాలు అనుకున్నాడు. ఆ ఒక్క కోరిక వల్ల ఎన్ని కలిసి వచ్చాయో చూడండి జక్కయ్య జీవితంలో. 1కి 4 రెట్లు ఆశీర్వాదాలు, అద్భుతాలు జక్కయ్య పొందుకున్నాడు. ఎందుకంటే అతను కలిగినటువంటి కోరికకి అవకాశాలు లేకపోయినా మార్గాన్ని వెతుక్కొని ప్రయాసపడ్డాడు కాబట్టి ఆ ప్రయత్నాలను దేవుడు గుర్తించి 4 రెట్ల ఆశీర్వాదాలు దేవుడు జక్కయ్య ఇంటికి వచ్చింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మీ కుటుంబాల్లో రక్షణ కావాలంటే, మీ ఇంటికి రక్షణ కావాలంటే, మీరు కూడా అబ్రహాము కుటుంబముగా ఉండాలంటే మొదట మీలో ఆసక్తి ఉండాలి, మీకు మనసు అనేది ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థనకు వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆసక్తి మీలో ఉండాలి. మొదట దానిని కార్యరూపం దాల్చే ప్రయత్నాలు చేయాలి. మీ జీవితంలో ఒకవేళ అడ్డులు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు, సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, వాటన్నిటిని మీరు అధిగమించి ఒక అడుగు మీరు ముందుకేస్తే దేవుడు 4 రెట్ల దీవెనలు, ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేడు ఈ ఇంటికి అబ్రహాము కుమారుడు అయిపోయాడు. ఆ ఇంటికి రక్షణ అనేది వచ్చింది. కాబట్టి మరి కుటుంబాల్లో క్రీస్తుకి, మరి ప్రభువుకి స్థానం ఇస్తే, మరియ మార్తల వలె, అలాగే మరియ వలె
జక్కేవలే మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎల్లప్పుడూ కలిసి మరి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కలిసే ఉంటుందని భక్తుడు చెప్పాడు. ఎల్లప్పుడూ కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కలిసి సంతోషంగా ఉంటుందని ఒక భక్తుడు చెప్పాడు. మరి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం సంతోషాలతో, ఆనందంతో, ఐక్యతతో కలిసి ఉండాలంటే కలిసి కుటుంబాల్లో ప్రార్థన చేయటం ఎంతో అవసరం. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థన కుటుంబం మొత్తాన్ని ఒక చోటికి చేస్తుంది. అందరూ ఒక చోటకి వస్తారు. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిని అనుభవించగలరు. కుటుంబ ప్రార్థనలో కుటుంబం అంతా ప్రార్థన నిమిత్తం ఒక చోటికి మరి గ్యాదర్ అవటం ద్వారా, కలిసి ప్రార్థన చేయటం ద్వారా, ఒకవేళ కుటుంబంలో ఆ సమయానికి ఎవరు లేని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉంటే వాటన్నిటిని సరి చేసుకుని మరి ఐక్యతతో మరలా కూడుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబం అంతా కలిసి కుటుంబంలో ఎదురయ్యే ఏదైనా ఒక సమస్యను గూర్చి మరి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబ సమస్య పట్ల ప్రతి ఒక్కరిలో ఏమొస్తుందంటే భారం అనేది వస్తుంది. కుటుంబంలో బాధ్యత ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. తండ్రికి, తల్లికి, పెద్ద కుమారునికి కానీ పెద్ద కుమార్తె కానీ అందరికీ కూడా భారం అనేది కలుగుతుంది. కుటుంబ ప్రార్థన మొదటి నుంచి కూడా పిల్లలను ఆత్మీయంగా దేవునిలో ఎదిగింప చేస్తుంది. కుటుంబ ప్రార్థన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే అవే నేర్చుకుంటారు. ఆ కుటుంబానికి ఎంతో క్షేమము. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చినప్పుడు కలిసి కుటుంబ ప్రార్థన చేయటం ద్వారా ఒకరి పట్ల ఒకరికి సమాధానం అనేది కలుగుతుంది. మరలా ఒకరినొకరు క్షమించుకోవచ్చు, మరలా ఐక్యపరచబడచ్చు. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యతిరేకమైనటువంటి ఏ ఆయుధమైనా సరే కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. కుటుంబ ప్రార్థన గల కుటుంబం ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా, ఇతరులకు మాదిరికరమైనటువంటి కుటుంబంగా దేవుడు నిలబెడతాడు. ప్రార్థన కుటుంబాన్ని కలిపి ఒకే తాటి మీద, ఒకే ఆలోచన మీద నడిపేస్తుంది. అంతేకాదు కుటుంబ ప్రార్థన మీ బిడ్డల చుట్టూ కాపుదలను ఉంచుతుంది. చాలా అద్భుతం. కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. క్రీస్తుకు చోటు ఇవ్వండి. ప్రార్థనకు అవకాశం ఇవ్వండి. దేవుని సన్నిధికి అవకాశం, సమస్యలను అన్నింటిని అధిగమించుకుని దేవునికి అవకాశం ఇస్తే ప్రభువు అన్న ఇంటిలో నిత్యము సమాధానమే, సంతోషమే, నెమ్మది, ఆనందమే కుటుంబాలు ఉంటుందని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు దేవాది. నన్ను మరియ మార్తల ఇంటికి ఆనాడు మీరు వెళ్ళినప్పుడు మరియ ఉత్తమమైన దాన్ని ఇచ్చిన పనులన్నీ పక్కన పెట్టేసి నీ వాక్కులకు సమయాన్ని ఇచ్చి నీ పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన దాన్ని ఇచ్చింది. మరి మార్త అయితే విస్తారమైన పనిపాట్లతో మీ సమయాన్ని దొంగిలిస్తూ ఉంది. ప్రభు మరియ వలె ఈనాడు కుటుంబాలు అనేక మంది ప్రభు, నిజమే ప్రభు, క్రైస్తవ సమాజంలో చాలామంది ఇలాగే ఉన్నారు. మీటింగ్ జరుగుతుందని తెలిసినా కూడిక ప్రారంభమైనా కూడా ఇంకా పట్టుకుని మీ సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. ఆ యొక్క అజ్ఞానం నుండి విడిపించండి. మరియ వలె ప్రతి ఒక్కరు ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి, కుటుంబాల్లో మీకు స్థానం ఇవ్వాలి, వాక్యానికి స్థానం ఇవ్వాలి, ప్రార్థనకి స్థానం ఇవ్వడానికి సహాయించండి. అలాగే జక్కయ్య వలె ప్రభు ఆసక్తి ఉండాలి. మనసుంటే మార్గం ఉంటుంది ప్రభు. అలాంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. ముఖ్యంగా కుటుంబ యజమానులకు దయచేయండి. కుటుంబాల్లో ప్రార్థనకు స్థానం ఇవ్వడానికి సహాయించండి. దేవాదివనైన జాన్ జీ ప్యాటన్ వాళ్ళ తన తండ్రి వలె కుటుంబ ప్రార్థనలో గడపడానికి సహాయించండి. దేవవాక్యమైన బిడ్డలను నీ కృపలో కాపాడండి. కుటుంబాల్లో క్షేమము దయచేయండి. కుటుంబాల్లో సమాధానము దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. ఐక్యత దయచేయండి. కుటుంబాలను నీ కృపలో ఆయత్తపరచండి. దేవా నైనా కుటుంబాల్లో నీ సన్నిధి, నీ ఆత్మ, నీ ప్రసన్నత, నీ ప్రార్థనకు స్థానం ఇవ్వడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఈ దేన ప్రార్థన మీరు ఆలకించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.